గురుభ్యో నమో నమః. ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొనేటటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏమిటి ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇతరత్రా చాలా సమస్యలతో చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. ఎన్ని జాతకాలు చూసినా ఏమి చూసినా కూడా ఆ దోషాలు ఎట్లా తొలగిపోవాలో స్వామి, మాకు ఈ జాతకంలో దోషాలు కనబడట్లేదు, మాకు నరదృష్టి చాలా అధికంగా ఉంది, గ్రహపీడ దోషాలు చాలా ఉన్నాయి స్వామి అని చెప్తూ ఉంటారు. అలాంటి దోషాలు ఏవన్నా కూడా పోవాలంటే, మీకు తెలియని దోషాలు ఏదన్నా మీ కంటికి కనిపించని, మీ జాతకాలలో కనిపించే దోషాలు ఏవన్నా కూడా పోవాలంటే ఒకే ఒక పరిష్కారం, అది నందీశ్వరాభిషేకం. శివాలయంలో ఎక్కడైనా సరే, శివాలయంలో నందీశ్వరునికి ప్రదోష కాలంలో శివరాత్రి మాస శివరాత్రి రోజు త్రయోదశి నాడు ఆ స్వామివారికి అభిషేకమైన తర్వాత ఆ నందీశ్వరునికి అభిషేకం ఎవరైతే చేసుకుంటారో, నందీశ్వర స్తోత్ర పారాయణం ఎవరు చేస్తారో వారికి అందరికీ కూడా ఆ నందీశ్వరి అనుగ్రహం చేత వారి సంకల్పం నెరవేరుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆ నందీశ్వర ఆరాధన చేయండి, మీ గ్రహదోషాలన్నీ కూడా తొలగించుకోండి. ఎవరెవరైతే ఈ నందీశ్వరుడు అభిషేకం చేస్తారో వాళ్ళందరికీ కూడా సకల శుభప్రదం కలుగుతుంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా మనసులో సంకల్పం నెరవేర్చుకోవాలంటే ఆ మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో మాత్రమే నందీశ్వరాభిషేకం చేయండి. మీ దోషాలన్నీ కూడా తొలగించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.